ఐపీఎల్ క్వాలిఫైర్స్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని సాధించి నేరుగా ఫైనల్కి దూసుకెళ్లడంతో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింతా సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. జోష్లో చాలా అందంగా కనిపిస్తూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో రచ్చరచ్చ చేసింది ప్రీతి జింటా. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా మైదానంలో తిరుగుతూ ప్లేయర్లతో తన ఆనందాన్ని పంచుకుంది. ప్రత్యేకించి నేహాల్ వదేరాకు కన్ను కూడా కొట్టింది. అంతేకాదు శ్రేయాస్ అయ్యర్ కు గట్టి హగ్ ఇచ్చి కోచ్ రికీ పాంటింగ్ తో సంబరాల్లో పాల్గొని మరీ రచ్చలేపారు పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ పై గెలిచిన తరువాత ఆమె ఎగిరి గంతేసినంత పని చేసింది. 11 సంవత్సరాల తరువాత పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 203 పరుగులు చేయగా దాన్ని ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే కొట్టి అవతల పడేసింది పంజాబ్ జట్టు. ఇన్నింగ్స్ ప్రారంభంలో తడబడ్డ శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 8 సిక్స్లు 5 ఫోర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కొని దుమ్ము దులిపాడు జోష్ ఇంగ్లీష్ దెబ్బకు బుమ్రా తను వేసిన 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. 6వ టైటిల్ గెలవబోతున్నట్లు మొన్న నీతా అంబానీ సిగ్నల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆమె ఇచ్చిన సిగ్నల్స్ కౌంటర్ ఇస్తూ శ్రేయాస్ అయ్యర్ ముంబై ఇండియన్స్ ను ఓడించి ఇంటి బాట పట్టించాడు. దీంతో ముంబై ఇండియన్స్ మొత్తం డీలా పడిపోయింది. ఫిక్సింగ్ చేసైనా క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి ముంబై ఇండియన్స్ ఫైనల్ కు వెళ్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్ జట్టు. ఢిల్లీని ఫైనల్ కు తీసుకువెళ్లిన కేకేఆర్ కు కప్పు గెలిపించిన అవి శ్రేయాస్ అయ్యర్ ను వదిలేశాయి. 11 ఏళ్ల తరువాత పంజాబ్ ను ఫైనల్ కు తీసుకువెళ్లిన శ్రేయాస్ అయ్యర్ మరోవైపు ఆర్సీబీ తరపున పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ ట్రోఫీ గెలిచేందుకు అర్హులే. ఫైనల్ మ్యాచ్ లో ఎవరు ఓడినా అది హార్ట్ బ్రేకింగే.